మొత్తం మీద ఇవాళ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనిపైననే ఉత్కంఠ రేగుతుంది. తర్వాత రకరకాలుగా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది ఆల్రెడీ సుప్రీంకోర్టుకు పోయినరు. అంటే అసలు యాక్చువల్గా వీళ్ళు ఏది 29 తారీఖు పోతే 1 తారీఖు నాడు అది లిస్ట్ అయితే తర్వాత ఇట్లా మొత్తం మీద ఇవాళ విచారణ ఉన్నది. దీనికి సంబంధించిన అంశం నిన్నటి దాకా అంటే మొన్న సాయంత్రం దాకా బయటకు రాలే. ఏది ఏమైనప్పటికీ బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తారా? దీనికి సంబంధించినటువంటి జీవో ఇచ్చింది కదా ప్రభుత్వం. మరి జీవో నిజంగా పాస్ అవుతుందా? జీవో నెంబర్ 9 అంటే క్వశ్చన్ మార్కు. ఇప్పుడు గ్రామాల్లో ఎవరైతే సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ ఉంటుందా పోతుందా అనే దానిపైన ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి అసలు యాక్చువల్గా మ్యాక్సిమం ఇప్పుడు అందరికీ అంటే అన్ని గ్రామాలకు ఇప్పుడు ఏదైతే గ్రామాలకు కానీ ఇక్కడ ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు గ్యారంటీ లేని పరిస్థితి. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఒకవేళ 42% రిజర్వేషన్కి సంబంధించి సుప్రీంకోర్టు ఓకే చెప్తే ఇక్కడ హైకోర్టు కొంతవరకు అవకాశం ఉండే, కానీ సుప్రీంకోర్టులో అంత ఈజీగా ఉండదు లెక్క. ఎందుకంటే ఒకవేళ ఇది సుప్రీంకోర్టులో కనుక ఈ కేసు రిజర్వేషన్ ఇస్తూ తీర్పు చెప్తే ఇది దేశవ్యాప్తంగా అందరికీ వర్తిస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టులో చెప్పేటువంటి అవకాశం లేదు. పెద్ద లాయర్లే పెట్టినరు. ఎవరు? అభిషేక్ సింఘ్వి తర్వాత ఇంకొక దవేల్ని, ఇద్దరు లాయర్లు పెద్ద లాయర్లే పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. లాయర్లు పెట్టినా కానీ ఆ కేసులో దమ్ము ఉండాలి కదా. అది ఇప్పుడు ఏం చేయాలి అసలు యాక్చువల్గా ఎవరన్నా కోర్టుకు పోకుండా ప్రయత్నం చేయాలంటే ఇప్పుడు అది ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. మనం కోర్టుకు పోవద్దని చెప్పడానికి కూడా వెళ్ళలేదు. కానీ కోర్టుకు వెళ్ళినరు, అయిపోయింది లెక్క. ఇవాళ సుప్రీంకోర్టులో మొత్తం మీద 42% రిజర్వేషన్కి సంబంధించి బీసీలకు ఉంటుందా పోతుందా?